కాలేజ్‌లో జరిగే లవ్ స్టోరీస్ కాలేజ్‌లోనే ఎండ్ అవ్వడం చాలా చూస్తాం. కానీ కాలేజ్ నుంచి కంటిన్యూ అయ్యి పెళ్లి వరకు వెళ్ళిన ఇద్దరి సోల్‌మేట్స్ కథ ఇది. ఆ అబ్బాయి పేరు శ్రవణ్, ఆ అమ్మాయి పేరు సోని. ఇద్దరు ఆ రోజు ఫస్ట్ డే కాలేజ్‌లో జాయిన్ అయినారు. ఎవరికెవరు పరిచయం లేరు. ఇద్దరు ఒకటే క్లాస్. ఆ అబ్బాయి లాస్ట్ బెంచ్‌లో కూర్చునేవాడు. ఆ అమ్మాయి ఫ్రంట్ బెంచ్‌లో కూర్చునేది. ఒకరోజు వాళ్ళ క్లాస్మేట్ బర్త్డే ఉంటే కాలేజ్ పక్కన ఉన్న బేకరీలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజు పరిచయమైనారు ఇద్దరు. హ్యాపీ బర్త్డే మామా, నవ్వక ఎక్కువ. ఈ కేకులు ఇవన్నీ లేడీస్ ఉన్నారని ఏమంటలే. సాయంత్రం మన దావతి చెప్పు, చెప్తాను ఈ పని. ఇస్తాలేరా ఏడో. సార్ ఆర్డర్ ప్లీజ్. 7 చికెన్ పప్స్, 1 వెజ్ పఫ్. ఆ అమ్మాయికి నీకెట్లా తెలుసురా ఆమె వెజ్ అని దొరికిపోయింది. ఒకసారి లంచ్ లో తినేటప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్ కి నేను నాన్ వెజ్ తినాలని చెప్తుంటే విన్నా అని చెప్పిండు. అట్లా మెల్లమెల్లగా ఇద్దరికి తెలియకుండానే ఒకరికొకరికి ఫీలింగ్ స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ బెంచ్ ఫ్రంట్ బెంచ్ నుంచి మిడిల్ బెంచ్ వరకు వచ్చేంత క్లోజ్ అయినారు. ఒకరోజు కాలేజ్ కి ఆ అమ్మాయిని బండి మీద తీసుకొని వచ్చాడు. ఆ అబ్బాయికి అదే ఫస్ట్ టైం అమ్మాయిని ఎక్కించుకొని అంత లాంగ్ డ్రైవ్ చేయడం. నీకు విషయం తెలుసా, నేను అమ్మాయిని ఎక్కించుకొని ఇంత దూరం ఇదే ఫస్ట్ టైం నడపడం. లాంగ్ డ్రైవ్ ఫస్ట్ టైం అంటే లోకల్లో బాగానే తిరుగుంటావైతే. చచ్చా, అట్లా కూడా తిరగలేదు. ఓన్లీ మా అమ్మ, మా అక్క వీళ్ళు మాత్రమే నా బండి మీద ఎక్కినారు. ఇప్పుడు నువ్వు. ఆ మూమెంట్ తో ఇంకా క్లోజ్ అయిపోయినారు. తర్వాత ఫోన్స్ మాట్లాడడం, చాటింగ్ చేయడం, ఇట్లా టైం స్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడు వాళ్ళ ప్రేమ విషయం బయటికి చెప్పుకోలేరు. ఇద్దరు నీకొకటి చెప్పాలి అనుకునేవాళ్ళు. కానీ అసలు విషయం ఎప్పుడు చెప్పుకోలేరు. అట్లా కొన్ని మంత్స్ అయినాక ఒకరోజు ధైర్యం చేసుకుని అమ్మాయికి బయటికి వెళ్తామా అని అడిగాడు. ఆ అమ్మాయి సరే అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి